పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక బీసీ అట్రాసిటీ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో న్యాయ సమీక్ష తర్వాత బిల్లు చట్టంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహా బీసీ అట్రాసిటీ చట్టం తేవడానికి ముసాయిదా సిద్ధం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. న్యాయ సమీక్ష తర్వాత బిల్లు చట్టంగా మారనుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహా బీసీ అట్రాసిటీ కేసుల ద్వారా బీసీల రక్షణ కోసం ఏర్పాటు చేయనున్న చట్టం ఇది. దశాబ్దాల తరబడి దళితులపై అంటరానితనం, కుల వివక్షత ఉంది. కులం ఆధారంగా దూషణ, నివాస విభజన, వేధింపులు కనపడ్డాయి. బహిరంగ ప్రదేశాల వినియోగంపై ఇతర కులాల వారు అడ్డంకులు సృష్టించారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తేవడానికి ఒక అర్థం ఉంది. దళితుల ఆత్మగౌరవం కాపాడడానికి చట్టం కొంతమేరకు పనికొచ్చింది. బీసీలో ఉన్న 100+ కులాల్లో స్వల్ప సంఖ్యలో మినహాయిపై కారణాలు బీసీలకు వర్తిస్తాయా? కొందరికి వర్తించే ఈ కారణాలతో అందరికీ చట్టం వర్తించడం సమంజసమేనా? ఇతర ఏ కులంపై అయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తిస్తుంది. మరి బీసీలకు కూడా అట్రాసిటీ చట్టం అందరికీ వర్తించే వాస్తవ పరిస్థితి ఉందా? ఆర్థిక తోడ్పాటు ఇవ్వడం ద్వారా బీసీలకు ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాలు కల్పించి వెనుకబాటుతనం పోగొట్టే ప్రయత్నాలు చేయకుండా లేని వివక్షతో రక్షణ పేరిట కొత్త ఆకర్షక చట్టం వలన అదనపు ప్రయోజనం ఉంటుందా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అసలు ఉద్దేశం కుల వివక్షతో, దూషణలు, వేధింపులు అరికట్టడానికి, వారికి రక్షణ కల్పించడం కానీ కేసు ఉద్దేశం మారుతుంది. సో ఈ ఆత్మగౌరవ రక్షణకు వాడాల్సిన ఆయుధం పక్కదో పడుతుంది. తమకు ఆయుధంగా ఉండాల్సిన చట్టం రాజకీయ ప్రయోజనాల కోసం తాము ఆయుధంగా మారుతున్నారు. ఈ దుర్వినియోగ నేపథ్యంలో అట్రాసిటీ కేసుపై కట్టడికి సుప్రీం తీర్పులు పనికొస్తున్నాయి. ఇటీవల దాకా అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్ నిషేధం ఉన్న నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలు, ముందస్తు బెయిల్పై సుప్రీం తీర్పు స్పష్టత ఇచ్చింది. అటు ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవ రక్షణకు అవకాశం ఇస్తూనే అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపకుండా నిరోధించే అవకాశం కల్పించింది. ఉదాహరణకు బహిరంగ ప్రదేశాల్లో అవమానం చేసినట్లు కాకుండా ఎఫ్ఐఆర్తో అర్థమైతే జడ్జి విచక్షణ నిర్ణయంతో ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు. ఒక రకంగా ఎస్సీ ఎస్టీ కేసు దుర్వినియోగం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వాడకుండా సుప్రీం కట్టడి చేస్తుంది. ఈ నేపథ్యంలో బీసీ అట్రాసిటీ కేసు తెరపైకి సాధారణ సహజ వేధింపుల దాడుల ఆక్రమణల అంశంలో కుల ప్రతిపాదికన కేసులు ఎంతవరకు సమంజసం? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహా బీసీ అట్రాసిటీ కేసుల లక్ష్యం దుర్వినియోగం కాకుండా ఉంటుందా? చూడాలి ఇకపైన. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.